దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి, మీకు ఈరోజు తెలియజేయాల్సినటువంటి వాగ్దానం ఏంటి అని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము. మరి ఈ వాక్యంలోకి మనం అడుగు పెట్టే ముందు మీకు ఒక చిన్న మాట తెలియజేయాలి పిల్లారా. మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాల చెంత మీ ప్రార్థనా విజ్ఞాపనని ఉంచడం జరుగుతుంది. ఆయన మీ అందరికీ తప్పకుండా జవాబును అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు చేరుస్తాడు, నిలబెడతాడు, కాపాడుతాడు, బలపరుస్తాడు. తప్పకుండా ఆయన యందు మాత్రమే నమ్మకం ఉంచి మీ జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఈ యొక్క వాగ్దానంలోకి మనం అడుగు పెడదాం పిల్లారా. మరి లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉంది. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. వారి వలలు పిగులుపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. ఈ యొక్క వాక్యంలో అనేక విషయాలను గురించి మనం ధ్యానించాల్సింది ఉంది పిల్లారా. దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇక్కడ పేతురు ఒక పని చేసి దాంట్లో విఫలమై ఉన్నాడు. అంటే ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించి, అంటే దేవుని సమయాన్ని దొంగిలించి పేతురు ఖర్చు పెట్టడం వల్ల అయినా కానివ్వండి, లేదంటే ఆయన ఆజ్ఞల్ని పాటించకపోవడం కానివ్వండి, లేదంటే ఆయన మాటలను, ఆయన నడవడికని దూరం పెట్టడం అన్నా కానివ్వండి, ఏదైనా పేతురు తన జీవితంలో ఒక పని చేసి ఇక్కడ విఫలం అవుతున్నట్లు ఇక్కడ మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తున్నాం పిల్లారు. ఆ విఫలమైన పని తిరిగి ఎలాగూ విస్తారమైన పంటగా మారింది అని కనుక మనం ఇక్కడ చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చి ఇలాగు చెయ్యి, నేను చెప్పిన విధంగా చెయ్యి అని తనకు ఆజ్ఞలు ఇచ్చిన రీతిగా సీమోను అనుబడినటువంటి పేతురు ఎప్పుడైతే చేశాడో, ఆ ఒక్క పనిని పూనుకున్నాడో, తన జీవితంలో విస్తారమైన పంటను పేతురు పట్టాడు. విస్తారమైన పంటను తన జీవితంలో తను సంపాదించుకున్నాడు. అంటే విఫలమైన పనిలో నుంచి దేవుడు సహాయం చేసి తన జీవితంలో విస్తారమైనటివి అనుగ్రహించాడు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది పిల్లారా. అయితే రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని మనం చూసినట్లయితే, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్తాడు. ఇక్కడ పేతురు ఆయనను వెంబడించడమే కాకుండా ఆయనని నమ్మాడు. అంటే ఆ ఒక్క అరక్షణం దేవుని యందు పేతురు విశ్వాసం ఉంచడం మనం చూస్తున్నాం పిల్లరా. అంటే మన జీవితంలో కూడా ఆ ఒక్క క్షణం ఏదైతే ఉందో అది రాదు. ఆ ఒక్క క్షణం ఏదైతే ఉందో ఆ ఒక్క క్షణాన్ని మనం సంపాదించుకునే దానికి మనం అడుగు వేయం. ఆ ఒక్క క్షణం ఏంటి అని కనుక మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఆ ఒక్క క్షణం ఏంటో ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. అర్థం కాని ఎడలా నేనే మీకు చెప్తాను చూడండి. ఆ ఒక్క క్షణం అంటే పేతురు దేవుని యందు ఉంచుకున్న అరక్షణం, ఆ ఒక్క విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసం మనకు ఒక్క క్షణం ఉన్నట్లయితే, పేతురు జీవితంలో తాను సంపాదించుకుంది ఏంటి? ఆ ఒక్క క్షణం ఎంతో ఉంది. చెప్తాను చూడండి పిల్లారా. ఆ ఒక్క క్షణం దేవుని యందు పేతురు విశ్వాసం ఉంచాడు కాబట్టి, ఆ ఒక్క క్షణం దేవుని యందు పేతురు నమ్మకం ఉంచాడు కాబట్టి, దేవుని మాట ప్రకారం చేద్దాం అని ఆయన ముందుకు కొనసాగిపోయాడు కాబట్టి, దేవుణ్ణి మనం వెంబడిద్దాం అని ఆయన మనసులో ఆయన అనుకున్నాడు కాబట్టి, విస్తారమైన పంటను ఆయన చూశాడు. పంట అని నేను ఎందుకుంటున్నానంటే, మన జీవితంలో కూడా మనం విస్తారమైన పనులు చేపట్టాలి అని అనుకున్నప్పటికీ కొన్నిసార్లు దాంట్లో విఫలమవుతాం పిల్లరా. అప్పుడు దేవుని సహాయాన్ని మనం పొందుకొని వారంగా ఉంటాం. అంటే మన ఒక్క శక్తి ద్వారా ఆ పనులు చేసుకోవచ్చులే, దీంట్లో కూడా దేవుడు ఎందుకు అని కొంతమంది చిక్కుంటూ ఉంటారు. అంటే దేవుణ్ణి ఈ విషయంలో కూడా దేవుణ్ణి తీసుకురావాలా, ఈ ఒక చిన్న మ్యాటర్లో కూడా దేవుడు ఉండాలా అని కొంతమంది వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు. కాదు పిల్లారా, అది ముమ్మారికి తప్పు.
ప్రతి ఒక్క చిన్న విషయంలో కానివ్వండి, పెద్ద విషయంలో కానివ్వండి, ఇక్కడ పేతురు జీవితంలో ఎటువంటి పాత్ర దేవుడు పోషించాడో మన జీవితంలో కూడా అటువంటి పాత్రని ఆయన పోషించేవాడుగా ఉన్నాడు పిల్లరా. ఆ ఒక్క క్షణం పేతురు జీవితాన్ని మార్చింది. ఆ ఒక్క క్షణం నా జీవితాలు మారాలి అని అంటే పేతురు ఎలాగనైతే దేవుని యందు విశ్వాసం, నమ్మకం ఉంచుకున్నాడో ఆ ఒక్క క్షణం నమ్మకం, విశ్వాసం చాలు అని ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది పిల్లారా. ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలు, నీవు కొండలు కదిలించగలవు అని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చిన రీతిగా పేతురు ఆవగింజంత క్షణం ఒక విశ్వాసం, ఒక నమ్మకాన్ని బిల్లు చేసుకోగలిగాడు. ఆ ఒక విశ్వాసం, నమ్మకాన్ని పేతురు కట్టుకోగలిగాడు కాబట్టి తన జీవితంలో తను ఏది అనుకున్నాడో అది దేవుని మూలంగా తన జీవితంలో పొందుకోవడం కూడా మనం చూస్తున్నాం. రోమన్ సైనికులకి ట్యాక్స్ కట్టుకుంటే పేతుర్ని చంపేసిండేవాళ్ళు. రోమన్ సైనికులకి ఎదురు మాట్లాడుంటే పేతుర్ని కొట్టి అవతల పడేసిండేవాళ్ళు. అయితే ఆ ఒక్క పరిస్థితి నుంచి సతమతం అవుతున్న పేతురుకి ఏమి చేయాలి అనే ఒక బాధల్లో ఉన్న పేతురుకి అంత జ్ఞానం ఎలా కలిగింది అని కనుక మనం చూసుకున్నట్లయితే, పేతురు రాత్రి అంతా ప్రయాసపడితిమి అన్న ఒక మాట మనం ఇక్కడ చూస్తున్నాం పిల్లారా. మన జీవితంలో కూడా మనం ఎన్నో ఒక విషయాలను గూర్చి ప్రయాసపడతాం, ఎన్నో విషయాలను గూర్చి బాధపడుతూ చింతిస్తూ ఉంటాం. ఎందుకు అలాగ మనం బాధపడతామనంటే దేవుని యందు నమ్మకం లేక, దేవుని యందు విశ్వాసం లేక. అప్పుడు ఆ రాత్రి యందు దేవుని యందు పేతురికి విశ్వాసం లేదు. ఆ రాత్రిలో, ఆ ప్రయాసపడిన రాత్రి ఏదైతే ఉందో ఆ రాత్రిలో దేవుని యందు పేతురికి ఆవగింజంత విశ్వాసం లేకుండా ప్రయాసపడ్డాడు. దేవుని యందు కొంచెం నమ్మకం కూడా ఆయన పెట్టుకోకుండా ఆయన జీవితంలో ఆ రాత్రి ఆయన ప్రయాసపడడం మనం చూస్తున్నాం. ప్రయాసపడ్డాడు కానీ ఆ ప్రయాసానికి ఆయనకి ఫలితం లభించలేదు. ఎందుకు ఫలితం లభించలేదు అని కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుని యందు ఆ ఒక్క క్షణం, ఆ మరుసటి రోజు పొద్దున ఉంచిన ఆ ఒక్క క్షణం గనక, ఆ రాత్రే గనక పేతురు గనక ఉంచుకున్నట్లయితే, దేవుని యందు ఆ నమ్మకాన్ని గనక, ఆ ఒక విశ్వాసాన్ని గనక పేతురు గనక ఆ రాత్రి ప్రయాసపడిన రాత్రి గనక ఉంచుకున్నట్లయితే ఆయన ఎప్పుడో విస్తారమైన పంటను చూసిండేవాడు. తన జీవితంలో అంతటి నిరుత్సాహానికి పేతురు వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి దేవుడు చేయి పట్టుకొని పేతురుని కాపాడి రక్షించి ఆయనకి ఏం కావాలి, ఆయనకి ఏది ఆయన కోరుకుంటున్నాడు అని ఆయనకి తెలియచేసి పేతురుకి ఒక ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత ఆయనకి కావాల్సింది ఆయన అనుగ్రహించాడు పిల్లరా. ఈ ఒక మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, పేతురు ప్రయాసపడిన దానికి ఫలితము దేవుడు ఇవ్వలేదు. ప్రయాసపడితే మంచిదే కదన్నా, సోమరులుగా ఉండకుండా ప్రయాసపడాలని చెప్పి దేవుడు చెప్పాడు కదా అని మనం చూసుకున్నట్లయితే, ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు నమ్మకం, విశ్వాసం లేకపోతే ఆ ప్రయాసం వేస్ట్. వాళ్ళు పడిన ప్రతి ఒక్క విషయంలో ఆ ప్రయాస అనేది ఏంటంటే ఉంటుందో అది వేస్ట్ అయిపోతుంది పిల్లరా. అది ఎందుకు అని నేను చెప్తున్నా అంటే, ఉపయోగం లేని ఫలితం వాళ్ళకి వస్తుంది. ఆ ఉపయోగం లేని ఫలితం నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని దేవుని దగ్గర మనం అందరం ప్రార్థన చేస్తాం. అప్పుడు మనకు దేవుడు తెలియజేస్తాడు, నీవు ప్రయాసపడిన ఆ ఒక్క క్షణంలో కూడా నన్ను నీవు తలుచుకోలేదు, నా యందు నీవు విశ్వాసం ఉంచలేదు, నమ్మకం ఉంచలేదని. అదే పేతురు జీవితంలో కూడా జరిగింది. అంటే విశ్వాసం, నమ్మకం లేని ప్రయాస వ్యర్థం అని ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తుంది పిల్లారా. ఆ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మరి ఇంకా కొన్ని మాటలను ఇక్కడ మనం గమనించవచ్చు. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ కింద కనుక మనం వచ్చినట్లయితే, నీ మాట చెప్పున వలలు వేతునని. అక్కడ పేతురు దేవుని మాటను విన్నాడు. దేవుని మాటను వినిన ప్రకారం తన జీవితంలో తను విస్తారమైన చేపలు పట్టారు. అంటే పంట అని నేను ఎందుకు తర్జుమా చేశానంటే, మన జీవితాన్ని పంటతో పోల్చుకోవాలి పిల్లారా. ఎందుకంటే వాక్యం ఏ రీతిగా అయితే ఉంటుందో మన జీవితాల్లో, అదే రీతిగా అంత దృఢంగా దేవుని యందు మన నమ్మకం కూడా ఉండాలి. ఆ నమ్మకం లేనప్పుడు పేతురు జీవితం మాదిరి ప్రయాసపడినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది నా జీవితాల్లో. అయితే ఇక్కడ మాట విన్నందుకు పేతురు జీవితంలో పేతురు విస్తారమైన చేపలు పట్టాడని అక్కడ మనం చూస్తున్నాం పిల్లారా. కొద్దిగా కింద కనుక 6వ వచనాన్ని కనుక మనం వచ్చినట్లయితే, వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టేది, అందుచేత వారు వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేసిరి. ఇప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని చూద్దాం పిల్లారా. అంటే దేవుడు చేసిన సహాయాన్ని మనం ఇతరులకు కూడా చేయాలి. అంటే వారు అలాగూ చేసినందుకు, అంటే దేవుని మాట విధంగా చేసినందుకు వారు విస్తారమైన చేపలు పట్టారు. అంటే మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన రీతిగా చేసుకుంటే మనం మన జీవితంలో పంటను సమకూర్చుకోవచ్చు. అయితే వారు
ఆ ఒక్క పంట ఏదైతే ఉందో అది ఎక్కువైపోయింది వాళ్ళకి. అంటే ఆ చేపలు ఎక్కువైపోయినాయి, వాళ్ళ దోణిలో సరిపోలేదు. అవతల వాళ్ళ పాలివారైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సహాయం అడిగి ఆ దోణిలో మిగిలిన చేపలు వేసుకున్నారు. వాళ్ళకి వచ్చి వాళ్ళు సహాయపడ్డారు అనమాట. అదే విధంగా ఆ పాలివారు మాదిరి మనం ఇతరులకు సహాయపడాలి ప్రియులారా. దేవుడు మనకు ఇచ్చిన ఆ కొంత ఆస్తిలో కూడా మనం ఇతరులకి ఇచ్చేవారిగా కనుక ఉన్నట్లయితే దేవుడు నిండాలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం చెప్పుకున్న ఈ 2 అంశాల్లో కూడా మనకు ముఖ్యంగా కనబడుతున్నది ఏంటి అంటే విశ్వాసం మరియు నమ్మకం. దేవుని యందు విశ్వాసం కనుక ఉంచినట్లయితే మన జీవితంలో మనకు విస్తారమైన పంట అనుగ్రహింపబడుతుంది. దేవుని యందు విశ్వాసం కనుక ఉంచినట్లయితే మన జీవితంలో మనకు ఇతరులకి సహాయం చేసే గుణము కలుగుతుంది ప్రియులారా. ఈ 2 కనుక నీవు లేకుండా కనుక జీవిస్తున్నట్లయితే నీవు చచ్చిన శవంతో సమానం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇతరులకి సహాయం చేయలేని గుణం అది దేవునికి ఇష్టమైన గుణం కాదు. ఇతరుల్ని పట్టించుకోకపోవడంగా ఉండే గుణం అది దేవునికి ఇష్టమైన గుణం కాదు. ఇతరుల్ని త్రోసివేసే గుణం అది దేవునికి ఇష్టమైన గుణం కాదు. కాబట్టి చచ్చిన శవంతో మనందరం సమానంగా అవుతాం ప్రియులారా. దేవుని మాటని పట్టించుకునే వరంగా, పేతురు వంటి వరంగా మనం ఆ ఒక్క క్షణం జీవించాలి. ఆ ఒక్క క్షణం దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచినట్లయితే అది ఏ విషయంలో అయినా నిజమైన ప్రయాస కనుక మనం పడినట్లయితే దానికి తగిన ఫలితం దేవుడు తప్పకుండా నా జీవితాల్లో ఈరోజు అనుగ్రహిస్తాడు. మరి ఈ వాక్యానికి నేను అంశం ఎందుకు చెప్పలేదో తెలుసా ప్రియులారా? ఈ యొక్క వాక్యానికి నిజమైన అంశం మీకే విడిచిపెడుతున్నాను. ఈ యొక్క వాక్యం మీకు ఎంత మాత్రం అర్థమైంది, ఈ 2 అంశాలు మీకు ఎంత మాత్రం అర్థమయ్యాయి, ఈ యొక్క వాక్యంలో నుంచి ఏ విధంగా ధ్యానించాలి అనే ఒక మాట మీద ఈ యొక్క వాక్య ధ్యానం నిలబడి ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, ఒక్క క్షణమైనా సరిపోతుంది. నీవు ఒక విషయాన్ని గురించి దేవుని నమ్మకం విశ్వాసం ఉంచకుండా రాత్రి అంతా ప్రయాసపడినా, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడినా దానికి ఫలితం అనేది కుదరదు. పేతురు మాదిరి అంతా అయిపోయిన తర్వాత ఒక్క క్షణం నీవు విశ్వాసం నమ్మకం దేవుని యందు ఉంచినా సరే దేవుడు నీకు విస్తారమైన పంట అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహించిన పంటలో నుంచి పాలివారు లాగా ఎలాగో పేతురుకు సహాయపడ్డారో అలాగున మనం ఇతరులకు సహాయపడి మన జీవితంలో మనం ఉన్నత స్థాయిలో నిలబడి దేవుని సహాయం పొందుకుంటూ ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడే ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అనువాడవని దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రేమ స్వరూపైన రక్షక, మమ్మల్ని కాపాడే దేవా, నడిపించేవాడా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నిత్యం నా తండ్రి దేవతల చేత పరిశుద్ధుడు అని పొగడబడి మహాదేవ మహాగరుడ, నీకే స్తుతులు ఆచరించుకుంటున్నాం నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి విశ్వాసం నమ్మకం లేకుండా ఆ ఒక్క క్షణం పేతురు వంటిగా నా తండ్రి మేము జీవిస్తున్నాం నా తండ్రి. ఒకవేళ నా తండ్రి నీవు చెప్పిన మాటగా నా తండ్రి పేతురు లాగన గనక మేము విన్నట్లయితే నా తండ్రి మా జీవితంలో విస్తారమైన పంటను నీవు అనుగ్రహిస్తామని తెలిసినప్పటికీ మేము విశ్వాసం నమ్మకం ఎందుకు ఉంచుకోలేకపోతున్నాం నా తండ్రి. అవిశ్వాసులుగా మా జీవితంలో మేము జీవిస్తున్నాం నా తండ్రి. మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రాధేయపడుతున్నాం నా తండ్రి. మా జీవితాన్ని, మా ఒక హృదయాన్ని మార్చండి నా తండ్రి, కదిలించండి నా తండ్రి. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో నా తండ్రి స్థిరంగా మేము నిలబడడానికి నీ యొక్క కృపను అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. అయినా ఈ యొక్క వాక్య ధ్యానంలోంచి మేము నేర్చుకుంది నా తండ్రి, అయినా నీ మాట వింటే, నీ యందు విశ్వాసం నమ్మకం ఉంచితే విస్తారంగా మేము మా జీవితంలో ఆశీర్వదింపబడతామని నేర్చుకున్నాం నా తండ్రి. ఆ ఆశీర్వదింపబడిన ఆ పంటలో నుంచి నా తండ్రి పాలివారు ఏ విధంగా అయితే పేతురుకి సహాయపడ్డాడో ఆ ఒక విధంగా నా తండ్రి మేము ఇతరులకు సహాయపడేలాగా ఆ ఒక గుణం కలిగి మేము జీవించేదానికి సహాయాన్ని, శక్తిని అనుగ్రహించి మేము వేడుకుంటున్నాం నా తండ్రి. నేను అదేవిధంగా ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయచుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మేము మానక తప్పక ప్రార్థించిన తండ్రి నీ పాదాల చెంత ఉంచుతున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఒంటరిగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఆయన సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, సేవకులను జ్ఞాపకం చేసుకోండి, సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీ కొరకు నా తండ్రి ప్రయాసపడే ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని పేరున ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఎందుకంటే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నాయన ప్రయాసపడి నా తండ్రి ఆయన వేదన అనుభవిస్తున్న నా తండ్రి ప్రతి ఒక్క జనాంగంకి నా తండ్రి, ప్రతి ఒక్క సంఘానికి నీవే కాపరిగా నిలిచి ఉన్నావు నా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మరలా నా తండ్రి నీ రాకడ సమయం గనక ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.